యుగ యుగాలు ఉండేది దేవుని కొరకు చేసిందేనని ఒక క్రైస్తవుడికి తెలుసా? వాని క్రియలను బట్టి జీతము ఉంది, బహుమానం ఉంది. అరే దేవుని పని చెయ్యండి అయ్యా, పరిచర్య చేయమంటే నటిస్తావా? చేసినట్టు నటిస్తావా? నీ భక్తి పరీక్ష ఏంటి? ఒకసారి పరీక్షించుకో. మొదట్లో నువ్వు ప్రార్థన ఎట్లా చేసేవాడివి, ఎట్లా చేసేదానివి ఆలోచించు. మొదట్లో వాక్యం ఎలా చదివేవాడివి? మొదట్లో అసలు చర్చికి ఎన్ని గంటలకు వచ్చేవాడివి? 52 ఆదివారాలలో ఎప్పుడెప్పుడు మిస్ అయ్యేదానివి? ఎప్పుడెప్పుడు మిస్ అయ్యేవాడివి? అసలు మిస్ అవ్వడం నీకు తెలుసా? మరి ఈ మధ్యకాలంలో ఏంటి, వారం మార్చి వారం అట్లా ఎందుకు అవుతున్నావు? నా మాట వినండి, ఇది లోకస్తులకు తెలీదు. లోకస్తుల మాట ఎందుకు వింటావు నువ్వు? నీ మార్గము వేరు, నువ్వు వెళ్ళే స్థలం వేరు.